తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ మొదలైంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. స్పీకర్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరగనుంది. ఎల్లుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అడ్వకేట్లు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అక్టోబర్ 1న ఫిర్యాదుదారు అడ్వకేటు పార్టీ మారిన అడ్వకేట్తో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ ప్రారంభించారు. అయితే ఎల్లుండి ఈ నెల 29 నుండి ఈ విచారణ ప్రారంభిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదు ఎవరైతే చేశారో వాళ్ళని కూడా స్పీకర్ విచారిస్తారు. అయితే 29 ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ని విచారిస్తారు. అదేవిధంగా 12 గంటలకు కాలయాదయ్య, 1 గంటకు మైపాల్ రెడ్డిని విచారిస్తారు. అదేవిధంగా అదే రోజు 3 గంటలకి మల్లా కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారిస్తారు. అక్టోబర్ 1న పార్టీ మారిన ఎమ్మెల్యేని సంబంధించిన విచారిస్తారు. అయితే ఉదయం 11 గంటలకి ప్రకాష్ గౌడ్, కాలయాదని మరొకసారి విచారిస్తారు. అయితే మొత్తం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అడ్వకేట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు సంబంధించిన అడ్వకేట్లు వాళ్ళ తరఫున వాదిస్తారు. అంటే 1వ తేదీ ఫిర్యాదుదారు అడ్వకేట్ కి సంబంధించిన పార్టీ మారిన ఎమ్మెల్యేలు అడ్వకేట్ వాదిస్తారు. అయితే హైదరాబాద్ లో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే స్పీకర్ వారికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల సంబంధించి విచారణకు సిద్ధంగా సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. పలుమార్లు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే స్పీకర్ ని జగన్ ప్రసాద్ కూడా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కలిశారు. దాంతో పాటు ఫిర్యాదుదారులు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కూడా నోటీసులు జారీ చేసి కలమని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా వారు కూడా మరింత సమాచారం ఇచ్చేందుకు కూడా విచారణ చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అడ్వకేట్లు వాదిస్తారు. మరోవైపు ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు కూడా ఇప్పటికే నియమించుకున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ ఇరువురిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో కూడా వారి తరఫున అడ్వకేట్లు కూడా పాల్గొని విచారణలో దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ ను కూడా స్పీకర్ సమర్పిస్తారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.